Daily. Taste the Daily. కృష్ణా గోదావరి నది జలాలపై తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ముఖ్యంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నది జలాల హక్కులను వివరిస్తారు. ప్రగతి భవన్ వేదికగా నిర్వహించే ప్రజెంటేషన్లో రాష్ట్ర జల విధానంపై ప్రభుత్వ వైఖరి, గత పాలనలో జరిగిన నిర్ణయాలు, ఎదురవుతున్న సవాళ్లపై సమగ్రంగా వివరించనున్నారు. 2, 3వ తేదీల్లో గోదావరి, కృష్ణా జలాలపై అసెంబ్లీలో చర్చ జరగనుంది. అయితే అధికారంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఈ సబ్జెక్టు మీద అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఒకరోజు ముందుగానే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. కృష్ణా గోదావరి నదీ జలాలపై తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమైనా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ముఖ్యంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నదీ జలాల హక్కులను వివరిస్తారు. ప్రగతి భవన్ వేదికగా నిర్వహించే ఈ ప్రజెంటేషన్లో రాష్ట్ర జల విధానంపై ప్రభుత్వ వైఖరి, గత పాలనలో జరిగిన నిర్ణయాలు, ఎదురవుతున్న సవాళ్లపై సమగ్రంగా వివరించనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ సందీప్. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా ఇవాళ ఈ ఏదైతే అసెంబ్లీలో కృష్ణా గోదావరి జలాలకు సంబంధించి పెద్ద ఎత్తున డిస్కషన్ జరిగే అవకాశం ఉంది, చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో కృష్ణా గోదావరి జలాలకు సంబంధించి ప్రతిపక్షాలు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అనేకమైనటువంటి ఒక ఆరోపణలు అనొచ్చు, విమర్శలు కావచ్చు, ఈ యొక్క అనేకమైనటువంటి విమర్శలు వస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ తరఫు నుంచి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కొంత అప్రమత్తమైంది. ఎందుకంటే రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో అసెంబ్లీలో ఈ యొక్క కృష్ణా గోదావరి జలాల పైన మొత్తంగా కూడా గత తెలంగాణకు ముందు, తెలంగాణ వచ్చిన తర్వాత కృష్ణా గోదావరి జలాలకు సంబంధించి గత ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఒరిగింది ఏంటి, జరిగింది ఏంటి, ఇప్పుడు అదే సందర్భంలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఇప్పుడు చేస్తున్న వాటిలో వాస్తవాలు ఉన్నాయి, చేస్తున్నటువంటి ఆరోపణలు వాస్తవాలు ఎంత, అవాస్తవాలు ఎంత, ఇవన్నీ కూడా వివరించేందుకు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. దీంట్లో భాగంగానే ఈ రోజు అత్యంత కీలకమైనటువంటి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను మంత్రి, ఏదైతే సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలకు కూడా కొంత అవగాహన కల్పించేందుకు ఈ యొక్క ప్రగతి భవన్ అంటే ప్రజాపాలన భవనంలో దీనికి సంబంధించి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో అసలు కృష్ణా గోదావరి జిల్లాల్లో తెలంగాణకు దక్కాల్సిన వాటా ఎంత, ఆ దక్కాల్సిన వాటాలో కేంద్రం నుంచి మనం సాధించాల్సింది ఎంత ఉంది, ఎందుకు సాధించలేకపోయాము, ఇది ఎవరు హయాంలో జరిగింది, ఇవన్నీ వివరాలు ఈ రోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించే పరిస్థితి కనబడుతోంది. ఎందుకంటే రేపు, ఎల్లుండి, రేపటి నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాల పట్ల ఇప్పటికీ నిన్న చూసాం హరీష్ రావు గత హయాంలో మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు ఈ యొక్క బనకచెర్ల ఇష్యూ పైన గతంలో ఆంధ్ర తెలంగాణ మధ్య పెద్ద ఎత్తున వివాదం రాచుకునే సమయంలో బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి అనుమతులు ఎలా ఇచ్చి కేంద్రం ఇస్తుంటే మీరు ఏం చేశారని చెప్పేసి తాజాగా హరీష్ రావు అధికార పార్టీ కాంగ్రెస్ ప్రశ్నించిన పరిస్థితి కనబడుతోంది. అనేకమైనటువంటి ఆరోపణలు, విమర్శలు చేసిన పరిస్థితి. సో దీనికి సంబంధంలో దీనికి ఇప్పటికే అసలు ఒకవైపు అనుమతులు ఇచ్చారని బీఆర్ఎస్, ఇవ్వలేదని చెప్పేసి కాంగ్రెస్ చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఈ పెద్ద వివాదాన్ని భవిష్యత్తులో జలజగడం ముదిరే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి అసలు ఏం జరిగింది అనే దానిపైనే ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి సహచార మంత్రులకు కావచ్చు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు వివరించే అవకాశం ఉంది. ఎందుకంటే అసెంబ్లీలో కనుక ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కనుక ఏదైనా అటాక్ ఏదంటే దీనికి సంబంధించి కృష్ణా గోదావరి జిల్లాల విషయంలో హరీష్ రావుతో పాటు ఇతరత్ర సభ్యులు ఎవరైనా
ఆ కాంగ్రెస్ పార్టీని అధికార పార్టీ కారణం చేసే పరిస్థితి వస్తే అసలు సబ్జెక్టు పైన తమకు కూడా అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఇటు మండలిలో కావచ్చు ఇటు శాసనసభలో కావచ్చు ఎమ్మెల్యేలు కూడా తగినంతగా మాట్లాడే విధంగా కూడా వాళ్ళకు వాస్తవాల గురించి ఎందుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒకవైపు ప్రతిపక్షాల నుంచి ఏదైనా ఎదురుదాడి మొదలైతే దాన్ని తట్టుకొని తిప్పికొట్టేందుకు అందరికీ కూడా ఈ యొక్క కృష్ణా గోదావరి జిల్లాకు సంబంధించి అసలు ఏ ప్రాజెక్ట్ లో ఎంత వాటా వస్తుంది, ఈ ప్రాజెక్ట్ ఎన్ని టీఎంసీలకు దీనికి సంబంధించి ఇప్పుడు బనకచెర్లకు సంబంధించి ఇష్యూ నడుస్తున్న క్రమంలో బనకచెర్ల ప్రాజెక్టుకు అసలు అనుమతులు ఇచ్చారా లేదా, అసలు ఏం జరిగింది, ఇవన్నీ ఆయాంలో. ఎందుకంటే ఇటీవల కాలంలో కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కూడా పెద్ద ఎత్తున రాద్ధాంతం మొదలైంది. ఒక వైపేమో బీఆర్ఎస్ పార్టీ ఏమో కాంగ్రెస్ పార్టీని కేవలం 91 టీఎంసీలు ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గతంలో మేము ఆ 91 టీఎంసీలకు మేము సెట్ చేస్తే దాన్ని ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ కేవలం కేంద్రం వద్ద 45 టీఎంసీలు ఇచ్చినా సరే అని చెప్పేసి ఒక రకంగా మోకరిల్లే పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి తీవ్ర ఆరోపణలు విమర్శలు చేసింది. సో దీనికి సంబంధించి అసలు ఎవరి హయాంలో ఏం జరిగింది అనే దానిపైనే ప్రధానంగా ఇప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ఎమ్మెల్యేలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించే అవకాశం ఉంది. సో అధికార పార్టీకి సంబంధించి ఇప్పుడు ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున ఏవైతే అంశాలు లేవనెత్తున్నా వాటన్నిటికీ సంబంధించి పూర్తి స్థాయిలో ధీటుగా సమాధానం ఇచ్చేలా ఎమ్మెల్యేలకు అదేవిధంగా ఎమ్మెల్సీలకు సహచర మంత్రులకు కొంత ఈ యొక్క నీటి విషయంలో కృష్ణా గోదావరి జిల్లాల విషయంలో నీటి కేటాయింపులు ఇతరత్ర ప్రాజెక్టు అసలు అనుమతులకు సంబంధించి ఎక్కడున్నాయి ఇవన్నీ అంశాల పట్ల కొంత అవగాహన కల్పించేందుకే ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఈ ప్రజాభవన్ లో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. నిన్న కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ ప్రజాభవన్ కు వెళ్లి ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంట్ సంబంధించి ఇచ్చేదానికి అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఇతరత్ర కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరవుతున్నారు. కానీ ఖచ్చితంగా ఒక అంశం మాత్రం ఈ కృష్ణా గోదావరి జిల్లాల విషయంలో తెలంగాణకు దక్కాల్సిన వాటా సంబంధించి విషయంలో ప్రతి సందర్భం ఇటు అధికార ప్రతిపక్షాలు ఎవరికి వారుగా ఉన్నటువంటి అంటే రాజకీయ సంబంధించినటువంటి వాళ్ళకు అనుకూలంగా మలుచుకొని ఈ యొక్క అంశాల పట్ల ప్రజల్లో కొంత గందరగోళం క్రియేట్ చేస్తున్నారు తప్ప అసలు ఇప్పటి వరకు అసలు కృష్ణా గోదావరి జిల్లాలో తెలంగాణ దక్కాల్సిన వాటా ఎంత నిజంగానే అంత స్థాయిలో తెలంగాణకు వాటా వస్తుందా లేదా, ఒకవేళ జరిగితే ఎక్కడ పొరపాటు జరిగింది దానికి సరి చేసుకునే అవకాశం ఉందా లేదనే అంశాలపైన మాత్రం ఇప్పటి వరకు ఆ చర్చ జరగలేదని చెప్పేసి కూడా కొంత నుంచి ఒక విమర్శ వస్తోంది తెలంగాణ వారి నుంచి. ఎందుకంటే ఆ తెలంగాణ మేధావుల నుంచి కూడా ఇప్పటి వరకు కేవలం ఒక రాజకీయ అస్త్రంగానే ఈ కృష్ణా గోదావరి జిల్లాలో సెంటిమెంట్ గా వాడుకోవడానికి ఉపయోగిస్తున్నారు తప్ప నిజంగానే తెలంగాణ రైతాంగానికి కావచ్చు తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలంటే ఖచ్చితంగా అధికార ప్రతిపక్షాలు ఈ విధంగా రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఒక ఎజెండా సెట్ చేసుకుని తెలంగాణకు రావాల్సిన రాష్ట్రానికి దక్కాల్సిన వాటాను ఖచ్చితంగా పొందాల్సిన అవసరం ఉంటది. కానీ దాన్ని కేవలం రాజకీయ లబ్ధి కోసం ఒక సెంటిమెంట్ చేసేదానికి ఇరుపక్షాలు వాడుకుంటే అల్టిమేట్ గా ఆ పార్టీలకు రాజకీయంగా లాభపడుతుంది తప్ప అది సాదా తెలంగాణ రైతాంగానికి తెలంగాణ ప్రజలకు మాత్రం ఏమాత్రం ఉపయోగపడదు. ఇప్పటికైనా రాజకీయ పార్టీలు చిత్తశుద్ధితో ఈ యొక్క కృష్ణా గోదావరి జిల్లాలకు సంబంధించి తెలంగాణకు దక్కాల్సిన వాటా విషయంలో ఉద్యమాలు కావచ్చు ఏ రకంగా అయినా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి పక్కన ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలతో సంబంధించి సత్సంబంధాలు మెరిపి తమకు దక్కాల్సిన వాటాను ఇటు రాజకీయ లౌక్యంగా కావచ్చు కేంద్రం నుంచి ఇటు ఇరువురు పొరుగు రాష్ట్రాల సత్సంబంధాలు కొనసాగిస్తూనే దక్కాల్సిన వాటాను దక్కించుకుంటే బాగుంటుంది అని చెప్పేసి కూడా ఇతర తెలంగాణ సమస్య మేధావులకు సంబంధించి కొంత అంశం లేవనెత్తున్నారు. సో అల్టిమేట్ గా రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ఖచ్చితంగా ఈ కృష్ణా గోదావరి జిల్లాల విషయంలో వాడి వేడి చర్చ జరగడం ఖాయం కనబడుతూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే 2 రోజుల క్రితం రాధాకృష్ణ అంటే బీఆర్ఎస్ ముఖ్యంగా జల వివాదం పైనే ఫోకస్ పెట్టింది. నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా కౌంటర్ ఇచ్చేందుకు రెడీ అయినట్టు తెలుస్తుంది. అంటే వాటాల విషయంలో కూడా కొంతమైన గందరగోళ పరిస్థితి చక్కదిద్దే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఇప్పటి వరకు మొత్తంగా కూడా ఈ జరిగే విషయం అంతా కూడా కృష్ణా గోదావరి జిల్లాలకు సంబంధించి ప్రాజెక్టులు ఎంత కట్టాము, ఎంత నీటి మనం దక్కించుకున్నాము, దానివల్ల ఎంత ప్రయోజనం చేకూరింది అనేది ఒక అంశం అయితే అసలు ప్రాజెక్టు ప్రస్తుతం కృష్ణా గోదావరి జిల్లా పరిధిలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితి ఏంటి, వాటి వల్ల ఉనగూరే ప్రయోజనం ఎంత, అదే సందర్భంలో ఇంకా ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి లాంటి ప్రాజెక్టు
90% పూర్తని చెప్తున్నారు. అది మిగతా ఎప్పుడు పూర్తవుతుంది, దానికి ఎన్ని టీఎంసీల నీటికి సంబంధించి కేటాయింపులు చేయాలనుకుంటున్నారు, కేంద్రం నుంచి మన కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి ఏం చేయాలి కేంద్రం సంబంధించి అని చెప్పేసి ఈ అన్ని అంశాలపైన రేపటి జరగబోయే అసెంబ్లీలో చర్చ జరిగే అవకాశం ఉంది. చాలా అత్యంత, ఎందుకంటే చాలా రోజుల తర్వాత కేసీఆర్ కూడా బయటకు రావడం, గత కొద్ది రోజులుగా కూడా బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ కేసీఆర్ కూడా ఒక ఎజెండా సెట్ చేసినట్టు కనబడుతోంది. ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, అదేవిధంగా కృష్ణా గోదావరి జలాలకు భవిష్యత్తులో బీఆర్ఎస్ రాజకీయ ఎజెండా, రాజకీయ పోరాట అంతా కూడా ఈ కృష్ణా గోదావరి జిల్లాలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించి ఉన్నట్టే ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో అధికార పార్టీ కూడా బీఆర్ఎస్ కు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చేందుకు అన్ని అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తున్నట్టు కనబడుతోంది. ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించి ఈ 91 టీఎంసీ నుంచి 45 టీఎంసీలకు తగ్గిందని ఒక బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు నిజమెంత, నిజంగానే ఎందుకు తగ్గాల్సి వచ్చింది, నిజంగా 45 టీఎంసీలకు కనుక రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటే దాని వల్ల జరగబోయే నష్టాలేది తెలంగాణ రైతాంగానికి, ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలకు సంబంధించి ఎంత మేర దీని ప్రభావం పడుతూ ఉంది. సో నిజంగానే అలా కాకుండాలంటే మరిన్ని టీఎంసీలకు సంబంధించి 90 టీఎంసీలే వాటా దక్కించుకునేలాగా ఏం చేయాల్సి ఉంటుంది, దానికి అధికార ప్రతిపక్షాలు అన్ని కలిసి ఏం చేయాలనే దానిపైన కూడా రేపు అసెంబ్లీలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా మాత్రం అల్టిమేట్ గా రాజకీయ పార్టీలు తమ సొంత రాజకీయ అజెండా సెట్ చేసుకున్నప్పటికీ అల్టిమేట్ గా తెలంగాణ రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా అన్ని కలిసి ఒకే తాటిపైకి వచ్చి తెలంగాణ సంబంధించి రైతాంగం, తెలంగాణ ప్రజల హక్కులు సాధించే విధంగా ముందుకు వెళ్లాల్సి ఉంటే బాగుంటుందని చెప్పేసి కూడా కొంత ఈ యొక్క కొత్త వాదన వినపడుతోందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.